సరస్వతి సమావేశంలో ఆ విడుదల పంపిణీ కార్యక్రమం కూడా మరి ఇతరుల విడుదల సంస్థ వారి మొదటి వారు తీసుకునేదానికి అవకాశం కల్పించే నమ్మాలి. మీ అందరికీ విద్యల కోసం ఈ విధంగా ఈరోజు విశాఖపట్నం తన మాటని ఈ సభలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాము. రేపు వార్షిక మహారాష్ట్రలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అదేపాలలో ఉన్న నాగరిక జరుగుతున్నటువంటి భారతీయ పర్యావరణంలో నిర్వహిస్తాము. రేపు జగన్వాడి సమావేశంలో నిర్మాణం తర్వాత ఎంత డిజైన్ చేయించడం ముందు మా జగన్వాడి నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం కాబట్టి వారిగా రేపు సాయంత్రానికి తెలియజేస్తూ ఈ బ్యాంక్ని విశాఖలో ఉన్నటువంటి జర్నలిస్టులు మంచి ప్రాజెక్టులు ఉన్నారు. ఈ సంస్థ మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న చిన్న రూపాన్ని చూపించి రిజర్వ్ బ్యాంక్ వారు మన బ్యాంక్ మీద పెనాల్టీ వేశారు. ఇవాళ ఆ రోజు పెనాల్టీ వేయడానికి ఏదైతే కారణాలు చెప్పారో ఆ నిబంధనల గురించి కూడా వారి సొంత అనుభవాలు చేసింది. ఉదాహరణకి హౌసింగ్ లోన్స్ 15% నుంచి ఇవ్వకూడదు పెట్టారు. ఆ నిబంధనని అధిగమించామని మాకు 7% అదనంగా ఇచ్చామని మనకి పెనాల్టీ వేశారు. ఇవాళ ఆ నిబంధనని మనుషులు మీరు హౌసింగ్ లోన్స్ కాబట్టి ఎంతైనా చేసుకుంటే అంటే ఒకరు మనల్ని పెనాల్టీ చేశారు. ఇప్పుడు వారే నిబంధనలు సంబంధించుకుని అట్లాగే నిన్ననే సర్క్యులర్ ఇష్యూ చేశారు. ప్రజలు ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి అనేక ఆంక్షలు అర్థం తగ్గుతుంది. వాణిజ్య బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రిజర్వ్గా వారి నచ్చినటువంటి పద్ధతుల్లో పాలసీలు రూపొందించిన అమలు చేస్తామంటే అర్థం తగ్గిన ఆంక్షలు. ఈ ఆంక్షలన్నింటినీ తొలగించి అందరికీ సమాన అవకాశాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో మార్పులు చేసిన వల్ల రానున్న కాలంలో నాగరికులు మార్పులు రావడానికి అవకాశం. బ్యాంకు మీద ధనాలు ఇచ్చే కారణంగా 2 సంవత్సరాలకు పైగా మా బ్యాంకుని ఆర్థికంగా ప్రతిష్టంగా అలాగే వెల్ మేనేజ్ సక్రమ నిర్వహణలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ వెల్ మేనేజ్ కేటగిరీలో మీ ప్రధానమైనటువంటి నిబంధన విధించారు. దాని కారణంగా మనం నష్టపోయాం. వాటి నుంచి అధిగమించి ఈ ఏడాది తిరిగి మన బ్యాంకు ఫైనాన్షియల్ వెల్ మేనేజ్ బ్యాంకుగా రూపాంతరం చెందిందని ఈ సందర్భంగా అందరికీ కూడా మనం చేస్తాం. దేశంలో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకులను 2024 నాటికి 25 ముఖ్య రికార్డు 5,50,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 3,46,000 కోట్లకు పైగా ఈ బ్యాంకులు రుణాలు అందించి అంటే ఈ సహకార అర్బన్ బ్యాంకుల యొక్క కార్యక్రమాలు 9 లక్షల కోట్లకు పైగా చేరుతుంది. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసినటువంటి వారు, స్వతంత్రంగా స్వయం ఉపాధి పొందేటువంటి వారు, ఇటువంటి వారు లక్ష్యంగా సహకార బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ బ్యాంకులుగా రుణాలు కోరుకుని గమనిస్తే 3,400 కోట్ల రూపాయల పైగా రుణాలు ఇచ్చారు. ఈ రుణాలలో 18% 98% రుణాలు రూపాయలు రుణాలు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలుగా 1,35,000 మంది మన బ్యాంక్ ద్వారా రుణగ్రహీతలు ఉన్నారు. ఈ రకంగా ఇవాళ మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రం ద్వారా నిర్వహించుకోవడం. ఈరోజు సామాన్య ప్రజల కేంద్రంగా కార్యక్రమాలు ఇస్తాం. 45 సంవత్సరాలుగా ఒక కోవిడ్ సంవత్సరం జరిగిన
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం డివిడెండ్ చెల్లించాలి. నా సంవత్సరాలుగా 45 సంవత్సరాలుగా సభ్యులకి మరి ఆ షేర్ల మీద 10% నుంచి 42% సహకార బ్యాంకు ఇది రానున్న కాలంలో మరింత డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఇది అంటే బయట నుంచి రాలా డిపాజిటర్లు చైతన్యవంతులు చేయడానికి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే 10 సంవత్సరాల పాటు ఏ డిపాజిట్ అయినా డిపాజిట్ తీసుకోకపోయినా ఏ ఖాతాలోనైనా లావాదేవీలు ఆ ఖాతాలో మొత్తం మందిని రిజర్వ్ బ్యాంక్ పంపించేయడం 9 సంవత్సరాలుగా 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆ డబ్బుని వారు మరి డిపాజిట్లో వచ్చే గడపడానికి డిపాజిట్లో మరి చైతన్యాన్ని కలిగించడానికి ఏ ఖర్చు పెట్టాలంటే నాకు తెలిసి మా బ్యాంకులో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలు చేయాలి. మా బ్యాంకులో కాబట్టి మన బ్యాంకులో కూడా పాత తరానికి సంబంధించినటువంటి డిపాజిట్లు పాత వారికి సంబంధించినటువంటి సేవింగ్స్ ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉంటే 1,30,000 ఖాతాలని రిజర్వ్ బ్యాంక్కి బదిలించాం. 14 కోట్లు మరి 14 కోట్ల రూపాయలు 14 రూపాయలు కూడా రెవెన్యూ చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ కాబట్టి సామాజిక ప్రజలు అకౌంట్ ఉండేవారు అది ఏ బ్యాంకులో ఉన్న వారిలో చైతన్యాన్ని కలిగించాల్సిన సమాజం మీద అందరిలో నేను చాలా ప్రయత్నాలు చేస్తాం. 1,00,00,000 రూపాయలు మాత్రమే తీసుకురాలి. ఎక్కడెక్కడో డిపాజిట్లు పట్టుకుని వారిని ఎదిగి వారి అడ్రస్ పట్టుకుని వారి ఆశలు పట్టుకుని వారి ప్రయత్నం చేస్తాం. రిజర్వ్ బ్యాంక్ 14,00,00,000 రూపాయలు కానీ ఇది సరిపోదు. సమాజంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇవాళ ఉండేటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎంతో ప్రతిరోజు 41,000 పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్ మొబైల్ యాప్ ద్వారా ద్వారా ఇతర కార్యకలాపాల ద్వారా 3,235 కోట్ల రూపాయలు 1,2 కోట్ల లావాదేవీలు ఒక ఏడాది డిజిటల్ లావాదేవీల ద్వారా చేసేది. దీన్ని మరింత విస్తరించడం కోసం ఈ దిశగా విశాఖపట్నం పౌరులు తన కార్యక్రమాలను నిర్వహిస్తాము. ఇవాళ అనేక నిబంధనలు కొద్దిగా మార్పులు వస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆలోచనలో మార్పులు వస్తాం. మార్చి 19వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు సమావేశం చేశారు. ఆ బ్యాంకులు ఆహ్వానించారు. నేను సీఈఓ గారు మా సమావేశంలో నా అభిప్రాయాలు దాని కష్టాన్ని రిజర్వ్ బ్యాంక్ యొక్క నివేదికలు కొత్తగా ఆదేశాలు సంతృప్తి ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ మరింత గౌరవాలు నిర్వహిస్తే ఈ దేశంలో సహకార బ్యాంకులు మరింత గౌరవించడానికి అది అభివృద్ధి కావడానికి సాధారణ ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఈరోజు మన బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ అనేటువంటి వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ లేదనేటువంటి పేరుతో గత 6 సంవత్సరాల్లో నుంచి 24 వరకు 43,000 కోట్ల రూపాయల పరిణామాలు నుంచి ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇవాళ మినిమం బ్యాలెన్స్ లేదనేటువంటి పేరుతో పెనాల్టీ చేస్తారు. కానీ మన బ్యాంకులో ఏనాడు ఎలాంటి జీరో బ్యాలెన్స్ లో కూడా అకౌంట్ నిర్వహించుకోవడానికి
నా బ్యాంక్ అనిపిస్తాను. అందుకని మన ప్రత్యేకత సాధారణ ప్రజలు మంచిగా కార్యకలాపాలు వస్తున్నాం. మరొక అన్యాయం